Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. అసలు ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చు అంటే? భగవంతుడు భగవంతుడు అంటారు, ఆయనే ఏంటి, ఆయన చేరుకోవటం ఎలా? చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్న ఉంటాయి. యశస్వి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నారు. ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు. కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట, కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి. అంటే మనుషులం అన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ. ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు? ఫలాన్ని అపేక్షించక, ఫలాన్ని నేను దాచిపెడతాను, నీకు ఎప్పుడు కరెక్టా అప్పుడు నేను ఇస్తాను, నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడు చేసుకుంటావు బాబు. ఇప్పుడు మీకెలా మీ పిల్లలో భగవంతుడికి మనందరం పిల్లలమే కదండి. ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన మాట అండి. ప్రభుజీ, కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు, మా అందరికీ తెలిసిందంతే. కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి భగవద్గీతలోనే చెప్పారు. ఆయన వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట. ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట. అలా మనువు అలా ఆ సాంప్రదాయంలో వచ్చింది, కానీ మధ్యలో ఇక్కడ లుప్తం అయిపోయింది. అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. అసలు ఏంటి వాస్తవం ప్రభుజీ? అర్జునుడు మహాయోధుడు, స్వర్గానికి వెళ్ళారు, శివుడిని ఓడించారు. ఒక రకంగా చూస్తే పాశుపతాస్త్రం తీసుకోవడానికి అందరి యొక్క కృపాపాత్రులు అయ్యారు. ఆయన నారాయణుడు అయితే పక్కనే ఉన్నాడు, కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదండి. అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. మా దేశం నుంచి దోపిడీ చేసి, ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి బ్రిటిష్ వాడు? 43 ట్రిలియన్ డాలర్స్. ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మాన్ని అర్థాన్ని కలపండి, కామాన్ని మోక్షాన్ని కలపండి. అర్థం అంటే ఏంటో తెలుసా అండి? ఐశ్వర్యం. కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రభుజీ ప్రస్తుతం. ఇప్పుడు ఏం చేసినా దీనికోసం. పిల్లవాళ్ళకి మీరు చూడండి, ఫోన్లో ఒకసారి ఐకాన్స్ అన్నీ కూడా ఇలా పెద్దగా అయిపోయాయి అనమాట. దాన్ని నొక్కలేకపోతున్నాయి, ఏది నొక్కినా అలా ఇలా వెళ్ళిపోతుంది. మాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి. అసలు ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఇలా 3 సార్లు అనాలి, ట్యాప్ చేయాలి అంతే. ఇలా ఇలాగానే ఆ ఐకాన్స్ అన్ని చిన్నగా అయిపోయి మళ్ళీ నార్మల్ ఫోన్ అయిపోయింది. నేను ఒడే నీకెలా తెలుసురా అంటే నేను ఇంటర్నెట్లో చదివాను అని అన్నారు. అందుకే మీరు చూడండి, మన భగవద్ ధర్మ ప్రచార మార్గంలో ఏవో నీళ్ళు చల్లుతుంటారు, ఏవో పూస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా డాన్స్లు వేయటాలు. వాళ్ళకి ఏమైందో అసలు, అలాంటి మురుకులు ఎలా ఉంటారనిపిస్తుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, గీత అనేది మనం నేర్చుకుంటే గనక, మనం గీత చదవడం ప్రారంభిస్తే గనక మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని చెప్పి. అసలు నిజంగా గీత వల్ల మనం ఏం నేర్చుకుంటాము, గీత ఏం చెప్తోంది మనందరికీ, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎవరినైతే అడిగితే మనకు కరెక్ట్ సమాధానం దొరుకుతుందో ఆ పర్సనే మన ముందున్నారు. వారెవరో కదండి, మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎంతో సుపరిచితులైన ప్రణవానంద దాస్ గారు ఇప్పుడు ప్రభుజీతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుజీ, గీత అసలు భగవద్గీత అనగానే ఈ మధ్యకాలంలో ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, అందరికీ తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టుగా. కానీ అసలు ఏం చెబుతుంది భగవద్గీత మనందరికీ అంటే ఏం చెప్పొచ్చు అంటారు? అసలు మనం ఏంటి, భగవంతుడు ఎవరు, మనకి భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, భగవంతుని ఎలా చేరుకోవాలి, అసలు ఈ ప్రపంచం ఏంటి? చాలామందికి ఈ ప్రశ్నలు ఉంటాయండి. ఈ ప్రపంచం ఏంటి, నేను ఎందుకున్నాను, ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను, అసలు నా కర్తవ్యం ఏంటి, అసలు భగవంతుడు అంటారు, ఆయనే ఏంటి, ఆయన చేరుకోవటం ఎలా? చాలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలు ఉంటాయి. లేదా చాలామందికి ఇంకొక రకమైన ప్రశ్నలు ఉంటాయండి. అరే నేను జీవితంలో మారాలనుకుంటున్నాను, మంచి మార్గంలో వెళ్ళటం ఎలా, దృఢ నిశ్చయం రావట్లేదు, చెడు అలవాట్లు ఉన్నాయని తెలుస్తుంది, వాటిని మానుకోవటం ఎలా, కొద్ది కోపం ఉన్నట్టుంది, దాన్ని తగ్గించుకోవటం ఎలా? ఎన్నో రకములైన ఉంటాయి. మనం ప్రపంచాన్ని అన్యాయాలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, అరే ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, అరే వీడికి ఇలా ఎందుకైంది, అయ్యో ఆయన అలా ఉంటాడు, ఆయన అంత గొప్పవాడు ఎలా అయిపోయాడు, ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అసలు మీకు ఒక విషయం చెప్తాను, మనిషికి జీవనానికి సంబంధించిన ప్రతి ప్రశ్నను భగవద్గీత ఆన్సర్ చేస్తుంది. మనిషికి సంబంధించిన ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటాం కదా, కొంతమంది రాస్తారు లైఫ్ స్టైల్ అని. ఆ లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రతి విషయం
లైఫ్కి సంబంధించిన ప్రతి విషయం. మీరు అనుకోవచ్చు, అరే ప్రభుజీ భగవద్గీత యుద్ధ భూమిలో మాట్లాడింది కదా, అది జీవనాన్ని గురించి. యుద్ధంలో మాట్లాడినా భగవంతుడు జీవితం గురించి మాట్లాడాడు. మన చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. మన డే టు డే జీవనం కూడా ఒక యుద్ధమే. అలా అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనతో మన యుద్ధం, మనసుతో యుద్ధం, ఇంట్లో వాళ్ళతో యుద్ధం, వర్క్ లైఫ్లో యుద్ధం, అదంతా కాంపిటీషన్, ఒక పోరాటమే కదండి. ఆ పోరాటంలో భగవంతుడు ఈ పోరాటాన్ని నెగ్గేది ఎలా అని అర్జునుడికి ఉపదేశం చేసింది భగవద్గీత. మీరు చూడండి, కొన్నిసార్లు మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఒక ఫోన్ కొన్నాము లేదా ఒక మషీన్ కొన్నాం అనుకోండి, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. మాన్యువల్ని చదివామనుకోండి, చాలా ఈజీ. ఏ బటన్ నొక్కితే ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి, ఏది చేయాలని. మొన్న ఏమైందంటే మా ఫోన్లో ఒకసారి ఇలా ఏమంటావు, ఆ ఐకాన్స్ అన్నీ కూడా ఇలా పెద్దగా అయిపోయాయి అనమాట. దాన్ని నొక్కలేకపోతున్నాయి, ఏది నొక్కినా అలా వెళ్ళిపోతుంది. మాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అసలు. చాలా కంగారు వేసింది. ఎందుకంటే మా సేవలో ఉంటాం కదా, సేవకు సంబంధించిన ఏదన్నా ఫోన్ వచ్చినా అటెండ్ అవ్వాలి. ప్లస్ మా గురువు గారి ప్రవచనాలు అన్నీ అందులోనే ఉంటాయి, శ్రవణం చేయడానికి ఉండదు మాకు. మేము కంగారు పడిపోతుంటే ఒక ఆయన అన్నారు, ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు, ఏం చేయాల్సిన అవసరం లేదండి, ఇలా 3 సార్లు అనాలి, ట్యాప్ చేయాలి అంతే. ఇలాగానే ఆ ఐకాన్స్ అన్ని చిన్నగా అయిపోయి మళ్ళీ నార్మల్ ఫోన్ అయిపోయింది. నేను ఒడే నీకెలా తెలుసురా అంటే, నేను ఇంటర్నెట్లో చదివాను అని అన్నాడు. చూడండి, మనకి దేనికైనా అవగాహన ఉందనుకోండి. నాకు చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఫోన్ పోయింది, ఫోన్ పోతే ప్రవచనాలు పోయాయి, కాంటాక్ట్స్ పోయాయి, అన్ని నేను కంగారు పడుతున్నా. కానీ చదివిన వాడు వచ్చాడు, ప్రశాంతంగా టిక్ 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 అన్నాడు, ఫోన్ బాగా చేసేసాడు. అతనికి ఎంత సులువుగా అయిపోయింది, ఎందుకంటే దానిపైన అవగాహన ఉన్నది. కాబట్టి మన జీవితంలో మనకు కొన్నిసార్లు అవగాహన లేకపోయేసరికి కంగారు ఎక్కువైపోతుంది, టెన్షన్లు ఎక్కువైపోతాయి, ఏం చేయాలి అనిపిస్తుంటుంది, ఉక్కిరి బిక్కిరి అయిపోతా. కానీ అవగాహన తెలుసుకుంటే జీవితంలో ఈ కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఈ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి, ఆ అవగాహన మనకి ఇచ్చేది ఎవరు? ఈ ప్రపంచాన్ని సృష్టి చేసిన వారే ఆ అవగాహన ఇచ్చారనుకోండి, ఇంకెంత బ్రహ్మాండంగా. ఇప్పుడు చూడండి, ఒక మెషిన్ ఎలా వాడాలని తయారు చేసిన వాడే ఇస్తాడు కదా. తయారు చేసిన వాడు ఇచ్చిన మాన్యువల్ని వదిలేసి అందరి ఇంట్లోకి వెళ్ళి, అరే నీకు ఇలా తెలుసారా అంటే వాడు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, తప్పు చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. కానీ ఎవరైతే ఆ మెషిన్ తయారు చేశారో వాడిని అడిగితే ఎంత బెస్ట్ అండి. అదే భగవద్గీత. ప్రపంచాన్ని తయారు చేసిన వ్యక్తియే ప్రపంచం ఏంటి, నన్ను తయారు చేసిన వ్యక్తియే నువ్వేంటి, ఈ యొక్క కర్మాన్ని తయారు చేసిన వ్యక్తియే అసలు కర్మ ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, మొత్తం అసలు జీవనానికి సంబంధించిన విషయాలన్నీ భగవద్గీతలో సాక్షాత్తుగా పరమాత్మ అర్జునుడికి చెప్పారు. అందుకే ప్రతి మనిషి, ప్రతి హిందువు కాదండి, ప్రతి మనిషి భగవద్గీత తెలుసుకొని తీరవలసినదే. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంత త్వరగా జీవితంలో మనం భగవద్గీత తెలుసుకోగలిగితే మన జీవనం అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక మెషిన్ తెచ్చాము, ఏదేదో వాడేసాము. ఒకసారి ఒకళ్ళు అడిగారనమాట, ఇది ఏంటి ప్రభుజీ లోపల పెట్టాము, బేక్ అవ్వట్లేదు అని. చాలాసేపు ఆలోచించి ఏమైంది దబ్బా అని మొత్తం పుష్ అని ఇట్లా పొంగింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అంత అయిపోయాక మొత్తం మాడిపోయింది, తీసేసరికి పొగలన్నీ వస్తున్నాయి. దాని తర్వాత మాన్యువల్ చదువుతున్నాయి. అది చేసిందంతా మాడిపోయాక చదవటం వల్ల ఏమి లాభం ఉంది చెప్పండి. తీసుకున్నప్పుడే చదివేసి లోపల పెట్టుంటే ఎంత బాగుండేది, కేక్ ఎంత బాగా వచ్చేది, అవునా కాదా చెప్పండి. అలానే జీవితం మొత్తం కష్టాలు పాలైపోయి, గొడవల పాలైపోయి, ఇబ్బందుల పాలైపోయి, లాస్ట్కి ఎప్పుడో నేను భగవద్గీత చదువుతా అనటం ఎంత అన్యాయం చెప్పండి. అందుకే పిల్లలకి నేర్పించాలి రామాయణం, భగవద్గీత. అప్పుడు వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళగలుగుతారు. అందుకోసమే మనము ఒక కార్యక్రమాన్ని చేపట్టామన్నమాట. 7 జూలై తొలి ఏకాదశి మరుసటి రోజు. తొలి ఏకాదశి అంటే తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి పండగ, అంటే ఒక కొత్త ప్రారంభం అలా అనుకుంటున్నాం. కాబట్టి తొలి ఏకాదశి, పరమ పవిత్రమైన ఏకాదశి తర్వాత నుంచి వచ్చే ద్వాదశి రోజు నుంచి సాయంకాలం పూట 7:30 గంటల నుంచి ప్రతిరోజు 18 రోజుల పాటు 18 అధ్యాయాలు భగవద్గీత పూర్తి చేయబోతున్నాను చెప్పడం. కాబట్టి ఎవరైతే మీ ప్రేక్షకులు ఉన్నారో చక్కగా అటెండ్ అయ్యారనుకోండి, మొత్తం భగవద్గీత ఏం చెప్తుంది, భగవానుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్న 18 రోజులు కేవలం రోజుకి 2 గంటలు ఇవ్వటం చేత అర్థమైపోతుంది. దాని తర్వాత జీవనం చాలా సులభం అవుతుంది. ఆ వినటము, విన్న వాటిని అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించటం. ఇంకో విశేషం ఏంటంటే, ఎవరైతే ఈ 18 రోజులు కోర్స్ అటెండ్ అయ్యి
మనం ఒక చిన్న క్విజ్ లాగా పెట్టబోతున్నాం. దాంట్లో అన్నిట్లో కరెక్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ప్రత్యక్షంగా స్వామి యొక్క భగవత్ ప్రసాదం, జగన్నాథుడి యొక్క ప్రసాదం, దాంతోపాటు ఒక సర్టిఫికెట్ కూడా మనం సైన్ చేసి పంపించడం జరుగుతుందన్నమాట. ఆశీర్వచనంగా వారికి భగవద్గీత కోర్స్ 18 రోజులు పూర్తి చేశారు అనేటట్టుగా. కాబట్టి చక్కగా అందరూ ప్రేక్షకులకు ఒక మంచి అవకాశం, సదవకాశం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదండి, మనకి ఇవే ఉండవు, ఇంకా హడావిడ్లే ఉండవు, పిల్లలకి ఎగ్జామ్లే ఉండవు. కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చక్కగా 7:30కి ప్రారంభం అవుతుందంటే ఆఫీస్ నుంచి వచ్చేస్తారు, అన్నిటి నుంచి వచ్చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఒక 18 రోజులు కేవలం 2 గంటలు ఇవ్వటం చేత మంచి భగవద్గీత జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే అండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే భగవద్గీతను ఆదర్శంగా చూస్తున్నారు, భగవద్గీత నుంచి అందరు నేర్చుకుంటున్నారు. మనం సనాతన ధర్మంలో పుట్టి, భారతదేశంలో పుట్టి మనము ఆచరించకపోతే, అర్థం చేసుకోకపోతే ఎంత అన్యాయం చెప్పండి. నిజంగానే. కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళారనమాట. లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, స్వామీజీ వై డిడ్ యూ కమ్ టు అవర్ కంట్రీ, మీరేం తీసుకెళ్ళడానికి వచ్చారు మా దేశానికి అన్నారు. అయితే ప్రభుపాదుల వారు అన్నారు అనమాట, మీరు మా దేశాన్ని అతలాకుతలం చేసి, మా దేశం నుంచి దోపిడీ చేసి, ఎంత దోపిడీ చేశారో తెలుసా అండి బ్రిటిష్ వాడు, 43 ట్రిలియన్ డాలర్స్ ఇక్కడ నుంచి దోపిడీ చేసి తీసుకెళ్ళాడు వాడు. అంటే అంత డబ్బు 43 ట్రిలియన్ డాలర్స్ వర్త్ చేసేవన్నీ కూడా దోపిడీ చేశారు. మేము లండన్కి వెళ్ళాం కదా మొన్న, అక్కడ లండన్ మ్యూజియం అని ఉంటుంది, బ్రిటిష్ మ్యూజియం అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుపాదుల వారు ఒకసారి అడుగుతారు, ప్రభుపాద్ మీరు మ్యూజియంకి వెళ్ళాలనుకుంటున్నారంటే, ఓ స్టోలెన్ ప్రాపర్టీ అని అంటారు ప్రభుపాదుల వారు. అక్కడికి వెళ్తే అన్ని కోహినూర్ డైమండ్ మన విగ్రహాలు, మన ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళిన విగ్రహాలు, ప్లేట్లు, బంగారు గ్లాసులు, వెండి కంచాలు, వెండి పదార్థాలు, ఇవన్నీ అసలు వందల కొద్ది వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. మన సంపద అంతా అక్కడ మ్యూజియంలో పెట్టారు. మనం ప్రపంచంలోనే అందరికి మార్గాన్ని చూపించే అంత గొప్ప దేశంగా ఉన్న మన దేశం పైన పీక్కొని వాళ్ళంతా లూటీ చేసి, వాళ్ళ అనవసరమైన వాళ్ళకుండే అలవాట్లు, వాళ్ళకుండే పైశాచికత్వాన్ని అంతా జనాలకి అబ్బి, ఇప్పుడు కొంతమంది ఎలా తయారయ్యారటండి, బ్రిటిష్ వాడిని కీర్తిస్తున్నాడు. ఎందుకు సనాతన ధర్మం అన్నిటికంటే సేఫ్ అంటే తల్లిదండ్రుల పట్ల, దేశం పట్ల, నీ యొక్క సమాజం పట్ల బాధ్యతని నేర్పిస్తున్న ధర్మం ఏదైనా ఉంటే అది సనాతన ధర్మమే. కొంతమంది నిజమైన నీకు మంచి చేసిన వాడు బ్రిటిష్ వాడు అని చెప్పి వాడి వెనకాల వాడికి ప్రణామం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈ దేశానికి పట్టిన ఒక అన్నిటికంటే పెద్ద వ్యాధి అని చెప్పచ్చు. ఆ దేశాన్ని విభజన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మన వాళ్ళు ఎలా మూర్ఖుల్లా వాళ్ళ వెనకాల పోతున్నారో నాకు తెలియదండి. దేశాన్ని అతలాకుతలం చేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అలాంటి ప్రభుపాదుల వారిని అడిగారు, మీరేం తీసుకోవడానికి వచ్చారు నా దేశం నుంచి అంటే, ప్రభుపాదుల వారు అన్నారు, మీరు 100 సంవత్సరాలు లూటీ చేసి తీసుకెళ్లారు మా దగ్గర నుంచి, అన్నిటికంటే విలువైన వస్తువైన భగవద్గీతను తీసుకెళ్ళలేదు, భారతదేశ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికత తీసుకెళ్ళలేదు, కానీ నేను వచ్చాను అది ఇవ్వడానికి మీకు అని చెప్పారు. అది గొప్ప విషయం. ప్రపంచము భారతదేశం వైపు చూస్తుంది. మన యశస్వి ప్రధానమంత్రి గారు ఎంత గొప్ప వ్యక్తులు వారు ఎక్కడికైనా వెళ్ళినా సరే వారితో పాటు భగవద్గీతను తీసుకెళ్ళి అందరికి ఇస్తున్నారు. చూసారా? మొన్న కలిసినప్పుడు వారు అమెరికా, నాకు తెలిసి పంచతంత్ర శుభవిలాస్ ప్రభు అని ఉంటారు, మా ఆలయంలోనే ఉంటారు వారు. శుభవిలాస్ ప్రభు రాసిన పంచతంత్ర పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారు, భగవద్గీతను గిఫ్ట్గా ఇస్తున్నారు. ఎందుకు ప్రపంచం అంతా గీత గీత అని ఎందుకు మాట్లాడుతుందంటే ఆ గీత యొక్క వైభవాన్ని తెలుసుకున్నారు కాబట్టి. మొన్న మేము ప్రపంచవ్యాప్తంగా మీరు అన్నారు కదా ఇందాక తిరిగి వచ్చాం, ఏం చెప్పాం? గీత గురించి. కాబట్టి మన హిందువులు సనాతన ధర్మంలో ఉండేవాళ్ళు ప్రాథమికంగా భగవద్గీతను నేర్చుకోవాల్సినదే. అప్పుడు ఎలా అయితే మనం అధ్యయనం చేస్తామో నేర్చుకుంటాం. అందుకే అందరికి సులభంగా అర్థమయ్యే విధంగా మనం ఈ కోర్స్ చేయబోతున్నాం. 18 రోజులు, స్టార్టింగ్ విత్ 7th జూలై సోమవారం సాయంకాలం 7th to 24th చక్కగా ఆ భగవద్గీతను వింటే ఒక సర్టిఫికెట్ వస్తుంది. ఈ గీత చదువుకున్న వాళ్ళం అవుతాం, జీవితాన్ని మార్చుకున్న వాళ్ళం అవుతాం.
వాస్తవం ప్రభుజీ. నిజంగా అంటే మంచి ఆలోచన ప్రభుజీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో భగవద్గీత చదవాలి, ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, ఖచ్చితంగా పుస్తకం తెరిచి అసలు ఏముందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటారు. కానీ అంటే కొన్నిసార్లు పుస్తకం తీసి చదువుతున్నప్పటికీ అది ఎన్నోసార్లు చదివినా కొన్నిసార్లు అది అర్థం అవ్వదేమో. ఇలా క్లాసెస్ రూపంలో, మాటల రూపంలో వింటే దానిలో సారాంశం అనేది తొందరగా అర్థమవుతుంది. నిజంగా మీరు చేసిన చాలా మంచి ఆలోచన, అందరూ కూడా దాంట్లో పాల్గొనాలని ఆశిద్దాము. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటి నాది అనంటే, గీతకు సంబంధించే కృష్ణుడు గీతలో చెప్పిన ఒక మాట, కర్మని చేయండి కానీ ఆ కర్మకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు అని చెప్పి. అంటే మనుషులం అన్నాక ఖచ్చితంగా ఏదైనా చేస్తున్నాము అని అంటే దాని నుంచి ఏదో ఒకటి మనకు కొంత లాభం పొందాలి అనే ఆలోచన ఉంటుంది కదా ప్రభుజీ. ఎందుకని అలా చెప్పారంటారు కృష్ణుడు? ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు మీకు ఇద్దరు డాటర్స్ కదా, అవును. వాళ్ళ బర్త్డేస్కి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అమ్మమ్మ, తాతయ్యలు వాళ్ళు వీళ్ళు వచ్చారనుకోండి. ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళు 2000, 5000 అన్నీ ఇస్తూ ఉన్నారనమాట వారికి. అప్పుడు మీరు ఏం చేస్తారు? బర్త్డే అయిపోయాక, నాన్న ఎన్ని వచ్చాయి మొత్తం కౌంట్ చేసి నాకు ఇవ్వు, నేను పిగ్గీ బ్యాంక్లో పెడతాను, ఎప్పుడైతే నీకు అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తానని చెప్తాను. ఓ 50,000 వచ్చాయా, ఏదన్నా చేసుకో అని చెప్తారా మీరు? చెప్పం. ఏమంటారు మీరు? ఖచ్చితంగా తీసుకుంటాము, దాన్ని జాగ్రత్త పెడతారు కదా. అవును. అది మీరు వాడేసుకుంటారా? వాడం. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఇస్తారా? అదే భగవానుడు చెప్పింది. అయ్యా కర్మ చెయ్యి, ఫలాన్ని అపేక్షించకు, ఫలం నేను దాచిపెడతాను, నీకు ఎప్పుడు కరెక్టా అప్పుడు నేను ఇస్తాను, నీ చేతుల్లో ఉంటే నువ్వు పాడు చేసుకుంటావు బాబు. ఇప్పుడు మీకెలా మీ పిల్లలు భగవంతుడికి మనందరం పిల్లలమే కదండి. ఆ ప్రేమతో భగవానుడు చెప్పిన మాట అండి. అంటే ఇప్పుడు స్వామి ఏమంటున్నాడు, చాలా సింపుల్ గా మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆయన అమెరికాకి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు, బాగా చదువుకున్నాడు, ఎంఎస్ చేశాడు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక చాలా పెద్ద శాలరీ అనుకోండి, ఓ $10,000 వస్తున్నాయి అనుకోండి. వాళ్ళ నాన్న అన్నారు, నాన్న అసలు నీకు ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఒకసారి రాసి పెట్టు అనగానే, రూమ్ రెంట్కి ఇంత, తిండికి ఇంత, పెట్రోల్కి ఇంత, ట్రావెల్కి ఇంత, తర్వాత ఎక్స్పెన్సెస్, కొన్ని అడాక్ ఎక్స్పెన్సెస్, వాటన్నిటిని నాన్న నాకు ఒక 3,000 చిల్లరల్లో అయిపోతుంది అని అంటే, సరే నాన్న 3,500 నీ దగ్గర పెట్టుకో, మిగతావన్నీ నా బ్యాంక్ అకౌంట్లో వేసేయని చెప్పాను. సరే ఆ పిల్లవాడు పాపం నాన్నగారు చెప్పారు కదా అని, నాన్నగారు చదివించారు, నాన్నగారు చెప్తున్నారు కదా అని మిగతావన్నీ వేసేస్తున్నారు. వాళ్ళ రూమ్మేట్స్ ఏమో అందరు కూడా పార్టీలకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, అన్ని చేస్తున్నారు. వీడేమో చేయలేకపోతున్నారు, డబ్బులు లేవు కదా ఇంత. అయితే అందరు కూడా చూసావా, వీడు నాన్నకి ఇచ్చేస్తున్నాడు, డబ్బులు నాన్నకి ఇచ్చేస్తున్నాడు. వాడికి కూడా కొన్నిసార్లు డౌట్ వచ్చింది, బాధ వేసింది, అయ్యో ఎందుకు ఈయన నాన్నని డబ్బులు తీసేసుకున్నాడు. సరే అని కొన్ని సంవత్సరాలు వర్క్ చేశాక ఆయన మళ్ళీ తీసుకొచ్చారు, పెళ్లి చేశారు. ఆయనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి, వివాహం అయిపోయాక ఇప్పుడే వాళ్ళిద్దరు మళ్ళీ అమెరికాకి వెళ్తున్నప్పుడు, నాన్న నువ్వు 2 సంవత్సరాల నుంచి ఏవైతే డబ్బులు నాకు వేస్తున్నావో ఆ డబ్బులన్నీ మళ్ళీ ఇప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, ఇది చూసుకో, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయింది అని అంటే, ఆయన అడిగారు, నాన్న ఇన్ని రోజుల నుంచి తీసుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఎందుకంటే అప్పుడు ఇస్తే నువ్వు పాడైపోయేవాడివి, కానీ ఇప్పుడు నీకు ఒక మంచి పార్ట్నర్ అవసరానికి, ఆ పార్ట్నర్ చూస్తుంది నువ్వు ఏం ఖర్చు పెడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తప్పు చేస్తున్నావు, ఏం కరెక్ట్ చేస్తున్నావు, కాబట్టి నీకు వివాహం అయింది కాబట్టి ఒక బాధ్యతాయుతంగా నిన్ను మంచి మార్గంలో పెట్టేవాళ్ళు నీతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తున్నా, నాకేం అవసరం లేదు నాన్న అని ఆ నాన్నగారు చెప్పారు. ఆ నాన్నగారు చెప్పింది కరెక్టా రాంగా చెప్పండి? కరెక్ట్, ఖచ్చితంగా కరెక్టే కదా. అదే భగవంతుడు చెప్తున్నా, నాన్న ఫలం నీ చేతిలో ఉంటే మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఫలాన్ని అపేక్షించకుండా ట్రై యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్, ఆ ఫలితం నేను ఎప్పుడు నీకు ఏ క్షణంలో నీకు కావాలో ఆ క్షణానికి నేను ఇస్తాను. ఎంత గొప్ప మాట, నిజంగా చాలా గొప్ప మాట. కాబట్టి అది పరమాత్మకి మన పట్ల ఉండే ప్రేమ. ఈ విషయాలు ఎలా అర్థమవుతాయండి అని అంటే, ఎప్పుడైతే మనం వింటామో భగవద్గీతని, ఎవరైతే భగవద్గీతను అర్థం చేసుకొని దాన్ని మనకే అర్థమయ్యే విధంగా చెప్పే వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేసినప్పుడు, మనం చదివినప్పుడు చాలా సులభం అయిపోతుంది. అందుకే మీరు చూడండి, మన భగవద్ ధర్మ ప్రచార మార్గంలో కొంతమంది మ్యాజిక్లు చేస్తూ ఉంటారు, చూసారా మీరు? కొంతమంది అంటే మన ధర్మ ప్రచార మార్గంలో కాదు నేను చెప్తున్నాను, కొన్ని వీళ్ళు ఏవో నీళ్ళు చల్లుతుంటారు, ఏవో పూస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు, పిచ్చి పిచ్చిగా డాన్స్లు వేయటాలు. వాళ్ళకి ఏమైందో అసలు, అలాంటి మూర్ఖులు ఎలా ఉంటారు అనిపిస్తుంది కొన్నిసార్లు. మంచిది మనల్ని వదిలేసి, లేకపోతే ఆ మూర్ఖుల్ని మనం ఎలా భరించగలుగుతాం అనిపిస్తుంది. అలాంటి వేషాలు, వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు అయిపోవచ్చు చాలా బాగా, కానీ ఎందుకు వాళ్ళు మూవీస్ లో ట్రై చేయకుండా ఇలాంటి పనులు, అంటే డబ్బులు అక్కడ సంపాదిస్తుంటున్నారు ఎక్కువగా, అందుకోసం అటు వెళ్తున్నారు. అలాంటివన్నీ మనం చేయమండి గలీజ్గా. అవును, వేరే వాళ్ళని మోసం చేయటాలు, వేరే వాళ్ళని ఏదో ఇది చేయటాలు, అలాంటివన్నీ ఏమీ ఉండవు. చాలా మంది అడుగుతారు, ఇస్కాన్ వాళ్ళు విదేశీయుల్ని మార్చట్లేదా? మీకు విషయం తెలుసా అండి, అక్కడ మేము వెళ్ళాము,
అక్కడుండే వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో ప్రతి ఆదివారం వాళ్ళు అన్నీ అమ్మేశారు. కొన్ని చోట్ల బార్ షాపులు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో, కొన్ని చోట్ల అయితే మా గుళ్ళే ఉన్నాయి అక్కడ. ఎందుకంటే అక్కడికి ఎవ్వరు వెళ్ళట్లేదు, ఎవ్వరికి ఇంట్రెస్టే లేదు. అలా తయారైపోయింది అక్కడ. మేము ఒక దగ్గరికి వెళ్ళామండి, అసలు అక్కడ ఉండే ఎవరైతే ఆ మత ప్రబోధకులు ఉన్నారో, ఆ ధర్మంలో ఉండేవాళ్ళు, ఇప్పుడే నేను మీకు వీడియో కావాలంటే పంపిస్తాను, అంటే మీ పర్సనల్కి చూపించకండి జనాలకి. ఫ్రాన్స్లో ఏవైతే ఈ మత పెద్దలని వాళ్ళ ధర్మంలో వాళ్ళ మతంలో ఉన్నారో, కొన్ని సంవత్సరాల లోపల వాళ్ళు చూస్తే 3,40,000 మంది పిల్లల పైన లైంగిక దాడులు చేశారు. 3,40,000 మంది పిల్లల పైన. ఎంత ఘోరం. అయితే మేము మొన్న ఐర్లాండ్ అనే దేశంలో ఉన్నాం, అక్కడ కూడా వాళ్ళ మతం ఉండేది. వాళ్ళ మత పెద్దలు ఎవరైతే ఇలాంటి పిల్లల పైన అఘాయిత్యాలు చేయటం బయటపడ్డాక ఆ దేశమే మొత్తం ఆ మతాన్ని వదిలేసింది. అక్కడ నాస్తికత్వం ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చూసి. కాబట్టి మనం ధర్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, పెద్దల నుంచి తెలుసుకొని ఆచరించగలిగితే అది మనకి మంచిది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, భగవద్గీత ఏం చెప్తుంది, ధార్మికంగా జీవనం ఎలాంటిది, ధార్మికంగా జీవనం ఎలాంటిది. ఇదే మన సనాతన ధర్మం అంటేనే ఖచ్చితంగా ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఇది అవుతుంది ఖచ్చితంగా చెప్పి మంచి మార్గంలో నడిపించేది. ఇప్పుడు చూడండి, మన మానవుడిగా ఉన్నప్పుడు అన్ని ధర్మాలు అన్ని మతాలు బాగుండాలండి. సనాతన ధర్మంలో మనం ప్రతిరోజు ఏం చేస్తామండి, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అని ప్రార్థన చేస్తా. ఇంతకంటే గొప్ప భావన ఇంకెవరికి ఉంటుంది చెప్పండి. కానీ మనకి అందరి ధర్మాలు బాగుండాలనే మనం అనుకుంటామండి, కానీ వేరే వాడు మన ధర్మాన్ని పాడు చేయాలి అని చూసినప్పుడు మనం ఉండకూడదు కదా, ఊరుకోవద్దు. ఎందుకు మీకు ఈ విషయం ప్రస్తావన చేస్తున్నాను, ఆన్ ద ఫస్ట్ ప్లేస్ చెప్తున్నానంటే, ఎప్పుడు మనకి వాడు మన ధర్మాన్ని మోసం చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు అని తెలిసేది ఎప్పుడంటే మన ధర్మాన్ని మనం తెలుసుకున్నప్పుడు. లేకపోతే వేడేవాడు ఏం చెప్పినా మనం నమ్మేస్తాం. అవును, ఇప్పుడు చూడండి, వాస్తవం ఏంటో మన పిల్లల పైన మనకి నమ్మకం ఉన్నప్పుడు, మన పిల్లలంటే మనకి తెలిసినప్పుడు, మన కుటుంబ సభ్యులు అంటే ఎవరో మనకు తెలిసినప్పుడు, వేరేవాడు వచ్చి ఏం చెప్పినా మనం నమ్మమండి. వేరేవాడు ఏదైనా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా మనం నమ్మం. ఎందుకంటే మన ధర్మం గురించి పూర్తి అవగాహన ఉంది. నేను చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉండే చాలామంది టీవీలలో చెప్తూ ఉంటారు, మనకి ఈరోజు కావాల్సినది ఏదన్నా ఉంటే అందరి ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం. కానీ కొంతమంది వీటిలలో కూడా వ్యూవర్షిప్ కోసం వాటి కోసం ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవన్నీ చేయకూడదు. ధర్మం అంటే అందరు కలిసి కుటుంబంగా ఉండాలి. మంచిగా మనం ఉన్న వేరే మతాలు చేస్తున్న దాడులను మనం తట్టుకోగలుగుతాం. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి హిందూ భగవద్గీత వినండి, భగవద్గీతను చదవండి, కృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి. భగవద్గీత అన్ని సంప్రదాయాలు శాక్త, శైవ, వైష్ణవ, నానాపత్య, ఏ సాంప్రదాయం చెందిన వారైనా భగవద్గీత చదవాల్సిందే అండి. ఇంకా ఏ పుస్తకం చదివినా చదవకపోయినా భగవద్గీత చదవాల్సిందే. అది ఎందుకంటే భగవద్గీత అనేది సనాతన ధర్మానికి ఒక బేస్, అది ఫిలాసఫీ భగవద్గీతలో ఉన్నది. కాబట్టి అందుకోసం మనందరం ఈ 18 రోజులు ఏదైతే కార్యక్రమం చేయబోతున్నామో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 7వ తారీఖు నుంచి, జూలై 7వ తారీఖు సోమవారం రాత్రి నుంచి ప్రణవానంద దాస్ ఛానల్ తెలిసింది కదా, అందులో మనకి లైవ్లో వస్తుంది. చక్కగా అటెండ్ అవ్వండి. ఎంత మార్పు మీరు చూస్తారో మీకే తెలుస్తుంది. అంటే ప్రతి మానవుడు అన్నాక ప్రతి ఒక్కరూ గీతని చదవాల్సిందే, వినాల్సిందే, ఆచరించాల్సిందే. ముఖ్యంగా ఇంకా హిందువులైతే అస్సలు పక్కన పెట్టాల్సింది లేదు. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాము, ఎన్నెన్నో ఇలా ఉండకూడదు, అలా ఉంటే బాగుంటుందేమో అని అనిపించినప్పటికీ అసలు ఏంటి కరెక్ట్, మనం ఎక్కడి నుంచి స్టెప్ వేయొచ్చు, ఎలా వెళ్తే ధర్మంగా ఉంటుందని ఆలోచన వచ్చి కూడా తెలియక ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి మార్గం దొరికిందనే చెప్పొచ్చు దీని ద్వారా. ప్రభుజీ, కృష్ణుడు ఇప్పుడు అర్జునికి గీత గురించి అంతా కూడా బోధించాడు, మా అందరికీ తెలిసిందంతే. కానీ అర్జుని కన్నా ముందర కూడా గీత కృష్ణుడు ఎవరికో బోధించారని చెప్పి వింటున్నాను. గీతలోనే చెప్పారు ఆయన, వివస్వాన్ అనే సూర్య భగవానుడికి బోధించారట. ఆ వివస్వానుడు మనువుకి చెప్పారట. అలా మనువు అలా
ఆ సాంప్రదాయంలో వచ్చింది, కానీ మధ్యలో ఇక్కడ లుప్తం అయిపోయింది. అందుకే ఆ వివస్వానుడికి ఇచ్చిన జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇస్తున్నాను అని కృష్ణుడే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి పరమాత్మ ఎన్నో రూపాల్లో మరలా మరలా అవతరించి ఆ ధర్మాన్ని బోధిస్తూ ఉన్నారండి. కాబట్టి మన ఆచార్యులు వేదవ్యాసుల వారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణు ఆయన ఏం చేశారు, మహాభారతంలో మంచిగా ప్యాకేజింగ్ చేశారు. మన గిఫ్ట్ ప్యాక్ లో ఈసారి చూడండి కొంతమంది గమ్మత్తుగా ఆ డబ్బాలు ఓపెన్ చేయాలి, మళ్ళీ డబ్బా ఉంటుంది, ఆ డబ్బా ఓపెన్ చేయాలి, లోపల డబ్బా అలా డబ్బాలు తీసి 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 లోపల ఏదో ఉంగరం ఏదో ఉంటుంది అనమాట, అది విలువైనది లోపల ఉంటుంది. అలా మహాభారతం మధ్యలో ప్యాకేజింగ్ చేశారు భగవద్గీత. ఎందుకంటే ఆ భగవద్గీత అత్యంత విలువైన రత్నం, అమూల్యమైన రత్నం అన్నమాట మనకి మహాభారతంలో లభించేది. కాబట్టి ఆ యొక్క విశేషం ఇందాక మీరు ఎలా అయితే అన్నారో ఆ అద్భుతము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో మనకు అందించారు. కాబట్టి దాన్ని అధ్యయనం చేయటం, అర్జునుడికి ఉపదేశం చేశారు అంటే అర్జునుడి యొక్క మాధ్యమంగా అందరికీ ఉపదేశం. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీకోసం చేస్తున్నారా? అందరి కోసం, అంతే కదా. అలా అర్జునుడు కూడా కృష్ణుడి ప్రశ్న అడిగి ఎందుకోసం? అర్జునుడి కోసము అందరి కోసం. కాబట్టి అర్జునుడు కూడా కృష్ణుడి దగ్గర ఇంటర్వ్యూ చేశాడనమాట. ఆ ఇంటర్వ్యూ ఏంటి? ఇప్పుడు చూడండి, అందరికి ఇంటర్వ్యూలు ఇష్టం, పాడ్కాస్ట్లు ఇష్టం. ఆది పాడ్కాస్ట్ అన్నిటికంటే ఫస్ట్ జరిగిన పాడ్కాస్ట్ కృష్ణ అర్జున్ పాడ్కాస్ట్ అని అక్కడి నుంచే ప్రారంభమైంది అనమాట. ఏదైనా భగవంతుడి నుంచే ప్రారంభం అవ్వాలండి. కాబట్టి ప్రపంచంలో జరిగిన మొట్టమొదటి సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ పాడ్కాస్ట్ ఎందుకో తెలుసా అండి? యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధం మధ్యలో జరిగింది పాడ్కాస్ట్ అనమాట. అవును. కాబట్టి చక్కటి భగవద్గీత అర్జునుడి యొక్క మాధ్యమంలో ప్రతి జీవుడికి భగవంతుడు ఉపదేశం చేసిన భగవద్గీతని ప్రతి హిందువు మీరు అన్నట్టుగా తప్పకుండా చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ప్రభుజీ, ఇప్పుడు అర్జునుడికి చెప్పాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఎందుకు ఏర్పడింది అంటే కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు. అంటే అక్కడ ఉన్నదంతా నా వాళ్ళే, నేను వాళ్ళని ఎలా చంపుతాను అనే భావన అర్జునులో వచ్చింది. కాబట్టి దీన్ని కనుక అతనికి ఉపదేశిస్తే దానివల్ల ఇక్కడ జరగాల్సిన క్రతువు అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది ఒకటి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం కోసం అని ఒకటి. అసలు ఏంటి వాస్తవం ప్రభుజీ? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. చాలాసార్లు మనకి ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉంటాం, కన్ఫ్యూజన్. అవును. అర్జునుడు మహాయోధుడు, స్వర్గానికి వెళ్ళారు, శివుడిని ఓడించారు, ఒక రకంగా చూస్తే పాశుపతాస్త్రం తీసుకోవడానికి. అలాంటి వారు కూడా రాత్రులు కూడా ప్రాక్టీస్ చేసి, అసలు యుద్ధ విద్య అంటే అర్జునుడే. అందరి యొక్క కృపాపాత్రులు అయ్యారు ఆయన. ఆ ఇంద్రుడి యొక్క కృపాపాత్రులు అయ్యారు, పరమశివుడి యొక్క కృపాపాత్రుడు అయ్యాడు. నారాయణుడైతే పక్కనే ఉన్నాడు, కృష్ణుడు పక్కనే ఉన్నాడు కదండి, ఇంకా దానికంటే గొప్ప విషయం ఇంకా. అలాంటి వ్యక్తికి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకు? అర్జునుడికి కన్ఫ్యూజన్ రాలేదండి, మనందరికీ అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది. కరెక్ట్. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడటం భగవద్గీత నేర్పిస్తుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. జనాలు ఏమంటారు తెలుసా అండి? కృష్ణుడు యుద్ధాలు చేయిస్తాడు, అన్నతమ్ముల మధ్యలో యుద్ధాలు చేయించాడు, చిచ్చు పెడతాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. అర్జునుడు యుద్ధం పరిస్థితి రాకముందు కృష్ణుడు ఎన్నోసార్లు దూతగా వెళ్ళాడండి, యుద్ధం వద్దు చెప్పడానికి. ఏమన్నాడు తెలుసా అండి? రాజ్యం కాదు, నిజంగా చెప్పాలంటే రాజ్యానికి హక్కు పాండవులకి, రాజ్యం ఇవ్వద్దు, కనీసం 5 గ్రామాలు ఇవ్వండి చాలు, 5 ఊళ్ళు ఇవ్వండి చాలు అని అన్నారు. 5 ఊళ్ళు కాదు కదా. దుర్యోధన ఏమంటాడంటే పిన్ ఉంటుంది కదా, గుండు సూది, సూది పెట్టినంత జాగ కూడా ఇవ్వను అని అంటాడు. ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఒక ఆవిడ వచ్చింది నా దగ్గర, కృష్ణుడు ఏంటండి ఇలా యుద్ధం చేయిస్తాడా అని అంది. మీరు మరి ఆ స్త్రీని అవమానించిన వాళ్ళని ఏం చేయాలి? చంపేయాలండి. మరి దుర్యోధన దుశ్శాసనుడు చేసిన పని ఏంటండి? ద్రౌపదీదేవిని అవమానించింది వాళ్ళు కదా అని అంది. అయిపోయింది. మేమన్నా మరి ఏం చేయాలమ్మా, దుశ్శాసుని ఏమంటారు, దండేసి కూర్చోబెట్టాలి ఆసనం పైన, లేదు అని అంటే, అదే మరి కృష్ణుడు చేసిన పని, కృష్ణుడు ఎందుకు నిందిస్తున్నా? ఎంత విచిత్రం చూడండి అసలు. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఒక సిచ్యువేషన్ చెప్తానండి. ఒకళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారండి. వాళ్ళ సొంత తమ్ముడే 10 మందిని హత్య చేశాడు. ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళ తమ్ముడిని పట్టుకోవాలా, తమ్ముడని వదిలేయాలా? పట్టుకోవాలి, అదే ధర్మం కదా. ధర్మం కదా.
తమ్ముడు కన్నా కూడా అంటారు కదా ప్రభుజీ పెద్దవాళ్ళే, తమ్ముడు అంటే ఏదో సామెత ఉంటది, మన వాళ్ళైనా సరే నీతి తప్పకూడదు, ధర్మంగా ఉండాలి అని అంతే చెప్పి. కదండి. మరి కౌరవులందరూ నీతి తప్పారు, అందుకు కృష్ణుడు యుద్ధం చేయమన్నాడు. అరే వాళ్ళని నువ్వు అన్నయ్యలుగా, తమ్ముళ్ళుగా, బావలుగా, మరుదులుగా చూడక నాన్న, వాళ్ళు అధర్మం చేసిన వ్యక్తులుగా చూసి వాళ్ళని శిక్షించు. ఎందుకంటే నీకు ఆ రోలు, నువ్వు ఒక క్షత్రియుడివి, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు చెప్పాడు. దీంట్లో ఏం తప్పుందా అండి? ఏం లేదు. ప్రపంచంలో అది చెయ్యట్లేదు కాబట్టి ఈరోజు బాధగా ఉన్నాం. ఎవడో ఒకడు ట్రాఫిక్ పోలీస్ దగ్గర పట్టుబడిన వాడు కూడా ఫోన్ చేసి మా బావ ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఆ వాడు ఏదో కుర్చీ పైన కూర్చున్నాడు, వాడిని వదిలేసే అంటాడు. ఏంటని అన్యాయమా? ఇప్పుడు ఈ రోజు వదిలేస్తే టోపీ పెట్టుకోనందుకు, దాన్ని ఏమంటారు హెల్మెట్ పెట్టుకోనందుకు, కానీ చచ్చేది వాడే కదా. పైన ఉన్న వాడికి ఏమైంది, ఫోన్ చేసిన వాడికి ఏమైంది? అంతే కదండి. కాబట్టి ఇది ప్రాబ్లం. అందుకే చూడండి పెద్ద పెద్ద స్కామ్లు చేసిన వాళ్ళందరూ మంచిగా పార్లమెంట్లో కూర్చొని ఇది చేస్తున్నారు. ఎందుకు అని అంటే మన వాళ్ళు కదా, మా వాళ్ళు కదా అని వదిలేస్తారు. కానీ అక్కడ వదలరు కదా, అక్కడ వదలడు కదా. కాబట్టి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే భగవంతుడు ఏది చేసినా, భగవంతుడు జనాలు భగవంతుడికి ధర్మాధర్మ విచక్షణ చేస్తుంటాడు. కృష్ణుడు అధర్మం చేశాడు, కృష్ణుడు ధర్మం చేశాడు, అలా ఉండదయ్యా. భగవంతుడు ఏమి చేస్తే అది ధర్మం అవుతుంది, భగవంతుడు ఏది చెప్తే అది నిజం అవుతుంది. చూడండి ప్రైమ్ మినిస్టర్ ఏదన్నా ఆర్డర్ చేశాడు అనుకోండి, ఇప్పుడు చూడండి మనకి నోటు బందీ అని చేశారు. నోటు బందీ, నేను నోటు బందీ చేయను, ఎంత ధైర్యం నీకు నోటు బందీ చేస్తా అంటే ఏమైనా అయిద్దా అండి? నోటు మూసుకొని మనమే డబ్బులు మార్చుకుంటాను 2 రోజులు అడిచినా సరే. అంతే అవును కదండి, ఎందుకంటే నువ్వు జీవించాలి. కాబట్టి జనాలందరూ భగవంతుడు అంటున్నారు, అలా కాదయ్యా, భగవంతుడు చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది భగవంతుడు వినాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంటే మనం ఎంతసేపు అజ్ఞానంలో ఉన్నాం, అంతే కదండి, అజ్ఞానాన్ని వీడి మనం బయటికి రాలేకపోతున్నాం. అంతే కదా. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి మనకి తెలియదు, నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు తెలుసుకో, అంతేగాని భగవంతుడిని మార్చుకోవద్దా. కాబట్టి మనం అందుకే చెప్తున్నాను, ఎక్కడొస్తుంది అంటే శాస్త్రీయమైన శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే మనం వినయంగా నేర్చుకుంటామో తత్వాన్ని, అప్పుడు మనకి ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ ధర్మం గోచరిస్తుంది, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ప్రభుజీ, ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అంటుంటారు, దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా ఆచరించాలి? చూడండి, చతుర్విధ పురుషార్థములు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. చాలా సింపుల్గా చెప్తాను, చాలా అద్భుతమైన విషయం చెప్తాను మీకు. దీన్ని ఎలా జతపరచాలి అని అంటే, కామము మోక్షంతో, అర్థము ధర్మంతో. ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నారు కదా, 4 ఉన్నాయి. ఓకేనా? ధర్మాన్ని అర్థాన్ని కలపండి, కామాన్ని మోక్షాన్ని కలపండి. అర్థం అంటే ఏంటో తెలుసా అండి? ఐశ్వర్యం, డబ్బులు. దేంతో కలపమన్నా? ధర్మంతో. అంటే మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా ధార్మికంగా సంపాదించాలి, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. ఇదొక పాయింట్ అయిపోయిందా? కామము అంటే కోరిక. ఏం కోరుకోవాలి నువ్వు? ఈ జన్మ ఎలా తరింపజేసుకోవాలి, భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవ ఎలా చేయాలి, అది మోక్షం. మోక్షం అంటే భగవంతుడి యొక్క శాశ్వతమైన సేవా స్థితిని పొందటం. వైకుంఠంలో, గోలోకంలో స్వామిని ఆరాధన చేసుకోవటం. ఎవరు మన భగవత్ స్వరూపంగా మనం భావించి ఆరాధన చేస్తున్నాము, స్వామి దగ్గరికి వెళ్ళి చక్కగా రామ, కృష్ణ, నరసింహ, నారాయణ వాళ్ళకి ఆరాధన చేసుకోవటం, నిరంతరం వారి యొక్క సేవలో ఉండటం. కాబట్టి కోరిక మోక్షం కోసం, అర్థం ధర్మంతో కలపడం. ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో, ఎప్పుడైతే మనం ఇలా మనం చేస్తామో, ఎప్పుడైతే ఇలా మన జీవనం ఉంటుందో, ధార్మికంగా సంపాదించటం, ధర్మం కోసం వెచ్చించటం. కోరిక కేవలం భగవంతుని తెలుసుకోవటానికి, భగవంతుడి యొక్క సేవ కోసం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మానవుడు పరిపూర్ణ జీవనాన్ని జీవించిన వాడు. ఈ విశేషాలన్నీ కూడా మనకి భగవద్గీతలో ఉంటాయి. కానీ ఇదంతా ఉల్టా జరుగుతుంది కదా ప్రభుజీ ప్రస్తుతం. అంతే కదండి, డబ్బు సంపాదించడం కోసమే కోరికల కోసం ఖర్చు పెట్టేస్తున్నారు. ధర్మము మోక్షం అయితే తెలియదు. అవును. ఇప్పుడు ఏం చేసినా దీనికోసం. పిల్లవాళ్ళకి మీరు చూడండి, బాగా చదువుకోవాలి నాన్న, అప్పుడే డబ్బులు బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తే సుఖంగా ఉంటావు. చిన్నప్పటి నుంచి వాడికి 2 విషయాలు చెప్తున్నాం కదండి.
బాగా సంపాదించి మంచి జాబ్ వస్తే మంచి పెళ్ళాం ఉంటుంది, కథం అయిపోయి జీవితం నీకు ఖతం. నచ్చినట్టుగా ఉండగలుగుతావు అయిపోయింది ఫ్యూచర్ జీవితాన్ని అన్యాయం అక్కడ. చిన్న పిల్లవాడికి డబ్బులు సంపాదించు సుఖంగా ఉండి ఈ 2 విషయాలు చెప్పి పెంచితే రేపు ప్రొద్దున వాడికి డబ్బులు సంపాదించలేని పరిస్థితి ఒకవేళ వచ్చింది అనుకోండి, వాడు చచ్చిపోదాం అనుకుంటున్నాడు. మళ్ళీ వాడు ఇంకా వేరే దారుల్లో ఎలా అయినా డబ్బు సంపాదించే ప్రయత్నం కూడా చేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు బెట్టింగ్లన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఈ యాప్లన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఇంతమంది? నేను కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతున్న రోజులలో ఎంతమంది అండి బెట్టింగ్లు పెట్టి ఇంట్లలోంచి లక్షలు డబ్బులు తెచ్చి అక్కడ పెట్టేసి కొట్లాడుకొని నెత్తుర్లొచ్చి పెద్ద పెద్ద గ్యాంగులు ఏర్పడి, అసలు ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఎందుకోసం అండి? డబ్బులు ఉంటే సుఖంగా, డబ్బులు అవసరమే అండి. ఎవరు చెప్పలేమండి డబ్బులు ఉండకూడదు, డబ్బులు లేవు. కష్టపడు, ధార్మికంగా ఉండు. అన్నిటికంటే మీకు ఏం తెలుసు అండి, డబ్బుల కంటే ముఖ్యం స్వాంతన అంటే సాటిస్ఫాక్షన్. ఎంతున్నా సరే దాంట్లో సుఖంగా ఉండేవాడు కదండి. అవును. ఇప్పుడు చూడండి, రోజంతా నేను పని చేస్తాను, నిద్రపోయేటప్పుడు నిద్ర మాత్రలు మింగి పడుకుంటాను అనేవాడి కంటే కూలీ నాలి చేసుకొని 500-600 రూపాయలు సంపాదించి హాయిగా పడుకునేవాడు మెయిల్ కాదా చెప్పండి? అదే మేలు. అవును. కాబట్టి ఇప్పుడు హోటళ్లలోకి వెళ్ళి తిని దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మెడిసిన్లు వేసుకొని ఇలా ఉండే బ్రతికేవాడికైనా చద్దన్నము మజ్జిగ కారము పెట్టుకొని తినేవాడు, ఆ అన్నం కరెక్ట్గా ఒక పూట కడుపులో టైంకి తినేవాడు మంచివాడు కాదంటారా చెప్పండి? కాబట్టి సుఖం ఎక్కడుంది అంటే నీ భావనలో ఉన్నది. స్వాంతన అది ముఖ్యం. అన్ని కోట్లుగా సంపాదించి సుఖం లేదు స్వాంతన లేదు అన్నవాడికి మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? కాబట్టి భగవద్గీత ఒక ఓవరాల్ ఒక మంచి కంప్లీట్నెస్ని జీవితానికి ఇస్తుంది. అందుకే మనకి భగవద్గీత యొక్క విశేషం ఎన్నోసార్లు చెప్పుకున్నా. అందుకే మనం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ జూలై 7వ తారీఖు నుంచి 18 రోజులు భగవద్గీత కోర్స్ చేయటం వల్ల కనీసం యువత, ఎవరైనా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మిగతా ముఖ్యంగా యువకులు కానీ చక్కగా వచ్చి, అందుకే మీ ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే, ఇంటిల్లి పాది ఎలా అయితే మీరు సీరియల్లను చూస్తారో, ఆ రియాలిటీ షోలను చూస్తారో అందరు కూర్చొని, ఆ సినిమాలు ఎలా అయితే చూస్తారో, న్యూస్ ఎలా అయితే చూస్తారో, అలా ఇంటిల్లి పాది కూర్చొని భగవద్గీత కూడా శ్రవణం చేయండి. ఆ శ్రవణం చేయగలిగితే మొత్తం ఇల్లంతా ఒక మంచి మార్పుని పొందుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క కోర్స్ జూలై 7వ తారీఖు ప్రణవానంద దాస్ ఛానల్లో 7:30కి సాయంకాలం 7:30 నుంచి 9 గంటల వరకు చక్కగా శ్రవణం చేయండి. ఎన్నో మంచి మార్పులు మీరే మళ్ళీ మాకు చెప్తారు. అది తప్పకుండా ఆ కోర్సులో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా రావడానికి ప్రయత్నం చేస్తామన్నారు, అవును కదా? ప్రయత్నిస్తాను రావడానికి, వీలైతే వస్తాను. ప్రభుజీ, మనకు అతి త్వరలోనే తొలి ఏకాదశి రాబోతుంది. ఇందాక మీరే చెప్పారు. అసలు ఏంటి తొలి ఏకాదశి అంటే? మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత ఉంది, దాని గురించి ఒక్కసారి వివరంగా. ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైన రోజు. ఏకాదశి ఉపవాసం, ఏకాదశి వ్రతం చేయకుండా ఎవ్వరు ఉండకూడదు. ఏకాదశి వ్రతం చేస్తే అన్ని వ్రతాలు, నోములు, పూజలు చేసిన ఫలితం వస్తుంది. ఏకాదశి వ్రతం చేయకుండా ఎన్ని చేసినా ఫలితం ఉండదు. అత్యంత ముఖ్యమైన వ్రతం హిందువుకి, సనాతన ధర్మానికి చెందిన వాళ్ళకి ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం. ఉపవాసము అంటారు. దగ్గరగా ఉండుట, భగవంతుడి దగ్గరగా ఉండుట, చక్కగా జపం చేసుకోవటం, భగవంతుడికి ఆరాధన చేయటం. ఏకాదశి ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అని ప్రణవానంద దాస్ ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి, గంట సేపు. ఆ 2 చూసారనుకోండి, మొత్తం ఏకాదశికి సంబంధించిన మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే అండి, ఏకాదశి చేయటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భగవత్ ప్రీత్యర్థం మన జీవితం ఉండాలి. భగవంతుడికి అత్యంత పరమ ప్రియమైన రోజు ఏదన్నా ఉంటే అది ఏకాదశి. భగవంతుడికే ప్రియమైన భక్తి అంటాం కదండి మనం. భక్తి జనని అంటే భక్తిని జనింపజేస్తుందట, మనందరికి ప్రధానిస్తుందట. ఆ రోజు ఏది అంటే ఏకాదశి. ఏకాదశి వ్రతం చేయటం చేత భక్తి వర్ధిల్లుతుంది, భక్తి పెరుగుతుంది, భక్తి వస్తుంది అని చెప్తారు. కాబట్టి అలాంటి ఏకాదశి వ్రతం చేయటంలో అత్యంత సావధానంగా ఉండాలి మనందరం. పాపం ఎవరైనా ప్రభుజీ ఇంతవరకు చేయలేదండి, ప్రారంభం చేస్తా, ఎప్పుడు చేయాలి అని అన్నారనుకోండి, తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అంటారు దీన్ని. భగవంతుడు ఆ రోజు యోగ నిద్రలోకి వెళ్తారట. గురక నిద్ర కాదు, యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి తొలి ఏకాదశి రోజున. పార్శ్వ ఏకాదశి రోజు ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారుతారనమాట.
ఇలా మారుతాం కదా. అవును అవును దాని తర్వాత ఉత్థాన ఏకాదశి రోజు భగవంతుడు లేస్తారట. పడుకోవటం అంటే అని నిద్రపోవటం కాదు, ఆయన యోగ నిద్ర. అంటే అంతరాత్మయి పరమాత్మ రూపంలో అందరినీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు ఎవరైనా మనల్ని ఇది చేయడానికి వచ్చారనుకోండి, వెంటనే కళ్ళు మూసుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తాను అనమాట. పర్వాలేదు బాగానే ఉన్నారన్న కలుపు తెచ్చి వచ్చారా మీరు అని అంటారు. లేకపోతే వాడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి, వెంటనే మనం ఇది చేస్తాం. అవునా కాదు? అలాంటివి చేస్తూ ఉండే అట్లా భగవంతుడు కూడా చూస్తున్నాడు అనమాట. ఏం చేస్తాడు వీడు నిద్రపోయినప్పుడు అని. కాబట్టి ఈ 4 నెలలు కూడా చాతుర్మాస్యము అని అంటారు. వ్రతం పడతారు, యతీశ్వరులు వ్రతం పడతారు. అందరూ వ్రతం ఉంటుంది. ఎవరెవరికి ఆశ్రమ నియమం ప్రకారంగా నియమాలు ఉంటాయి. 4 వస్తువులు మానేయాలి అని చెప్తారనమాట. 1 నెల పెరుగు, తర్వాత పాలు, తర్వాత పాలకూర ఇత్యాది ఆకుకూరలు, దాని తర్వాత మినప్పప్పు. ఇలా 4 నెలలు ఒక్కొక్క ద్రవ్యాన్ని విడిచి ధార్మికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ అలా ఉండాలి అని చెప్తారు. కాబట్టి చాతుర్మాసం అనేది అత్యంత పరమ పవిత్రమైన మాసం. భగవంతుడి యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు తొలి ఏకాదశి, ఆషాఢీ ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి. పండరీపురంలో పెద్ద ఉత్సవం చేస్తారనమాట. ఈ ఏకాదశికి లక్షల మంది, 10-15 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. భగవాన్ ఉన్న రోజు పండరీపురంలో లక్షల మంది తుకారాం మహారాజ్ పుట్టిన ప్రదేశం, జ్ఞానేశ్వర్ మహారాజ్ పుట్టిన ప్రదేశం నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా 20 రోజులు పాదయాత్ర చేసి పండరీపురాన్ని చేరుకుంటారు. చేరుకొని గొప్ప ఉత్సవం, దిండి యాత్ర, దేహు యాత్ర అంటారనమాట. చాలా అద్భుతమైన ఉత్సవం అక్కడ జరుగుతుంది. ఇది దేవశయని ఏకాదశి, తొలి ఏకాదశి అని మనకి ఈ జూలై 6వ తారీఖున వస్తుంది. తొలి ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి నుంచి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం, భగవద్గీత కార్యక్రమం. ఎందుకంటే తొలి ఏకాదశి, ఒక ఏకాదశి రోజు మంచి కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి. ఆ స్వామికి ప్రార్థన చేసి, ఉపవాసం చేసి, దీక్ష పట్టి నెక్స్ట్ డే నుంచి ద్వాదశి నుంచి పరమ పవిత్రం. ఏకాదశి ఎంత గొప్పదో ద్వాదశి ఎంత గొప్పది. ఆ ద్వాదశి రోజు నుంచి మనం భగవద్గీత ప్రవచనం అనేది ప్రారంభం చేస్తున్నా. 18 రోజులు 18 అధ్యాయాలు భగవద్గీత. ప్రతిరోజు సాయంకాలం 7:30 గంటకి ప్రణవానంద దాస్ ఛానల్లో మనం వీక్షించవచ్చు అనమాట. అది విశేషం. తప్పకుండా ప్రభుజీ, నిజంగా అందరూ ఆ లైవ్కి వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నిజంగా అంటే ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాంటి మంచి మంచి విషయాలు వినాలి అని చెప్పి, అందులోనూ మీరు చెప్తుంటే వినాలని ఆసక్తి చూపించేవారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇప్పుడు. సంతోషం ప్రభుజీ, మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. హరే కృష్ణ.